ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భారతదేశంలో బంగారం వెండిని ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. అందులో అంతర్జాతీయ మార్కెట్లు, ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్చేంజ్ రేట్స్, ట్యాక్సెస్ ఇవన్నీ కూడా బంగారం వెండి పైన ప్రభావితం చూపిస్తాయని చెప్పేసి అనలిస్టులు చెప్తూ ఉంటారు. అయితే మనం గత 10 రోజులుగా చూసుకుంటే అంటే బంగారం వెండిలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం పతనం దిశగా అయితే వెళ్తుందని చెప్పుకోవాలి. యుద్ధం మొదలైన తర్వాత రికార్డు స్థాయిలో వెళ్ళినటువంటి ధరలు మెల్లగా తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాం. అది బంగారం వెండిలో కూడా కనిపిస్తుంది. అది గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి అంటే మార్చి 5వ తారీఖు నుంచి మార్చి 14 వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ మార్పులు ఎలా ఉన్నాయి, ఎంత తగ్గింది ఒకసారి చార్ట్ చూద్దాం. అంటే మార్చి 5వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 163 రూపాయలు తగ్గి గ్రామ్ 16,288 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 150 రూపాయలు తగ్గి 14,930 రూపాయలు ఉంది. అంటే మార్చి 6వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 175 రూపాయలు గ్రామ్కి తగ్గి 16,113 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 160 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,770 రూపాయలు ఉంది. ఇంకా మార్చి 7వ తారీఖు వస్తే మళ్ళీ 24 క్యారెట్స్ 251 రూపాయలు పెరిగి గ్రామ్కి 16,364 రూపాయలు రావడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 230 రూపాయలు గ్రామ్కి పెరిగి 15,000లో అయితే 22 క్యారెట్స్ ఉంది. ఇంకా మార్చి 8వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి గ్రామ్ 24 క్యారెట్స్ బంగారం 16,364 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి గ్రామ్ వచ్చేసి 15,000లో ఉంది. ఇంకా మార్చి 9వ తారీఖు మాట్లాడుకుంటే 24 క్యారెట్స్ 196 రూపాయలు గ్రామ్కి తగ్గి 16,178లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 180 రూపాయలు తగ్గి 14,820 రూపాయలు. మార్చి 10వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 70 రూపాయలు పెరిగి గ్రామ్కి 16,238 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 65 రూపాయలు పెరిగి 14,885 రూపాయలు. ఇంకా మార్చి 11వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ గ్రామ్కి 93 రూపాయలు పెరిగి 16,331 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 85 రూపాయలు పెరిగి 14,970 రూపాయలు. చూస్తే 10వ తారీఖు 11వ తారీఖు 70 రూపాయలు 93 రూపాయలు ఇలా స్వల్పంగా పెరగడం చూస్తున్నాము. ఇక్కడ మళ్ళీ 5వ తారీఖు 6వ తారీఖు చూసుకుంటే 163 రూపాయలు పడిపోవడం, 175 రూపాయలు తగ్గిపోవడం గ్రామ్కి ఇలా చూస్తున్నాం. మార్చి 12వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 109 రూపాయలు తగ్గి మళ్ళీ 16,222 రూపాయలు గ్రామ్ ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే 100 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,870. ఇంకా మార్చి 13వ తారీఖు మాట్లాడుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 153 రూపాయలు తగ్గి 16,069. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 140 రూపాయలు తగ్గి 14,730 రూపాయలు. మార్చి 14వ తారీఖు వచ్చేస్తే 24 క్యారెట్స్ గ్రామ్కి 103 రూపాయలు తగ్గి 15,966లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 95 రూపాయలు తగ్గి 14,635 రూపాయలు. అంటే చూస్తే 12, 13, 14 తారీఖు గత 3 రోజులుగా చూసుకుంటే కనుక క్రమేప తగ్గుతూ వస్తుంది. 109 రూపాయలు, 153, 103 రూపాయలు 24 క్యారెట్స్. అదే 22 క్యారెట్స్ అయితే గత 3 రోజులుగా చూసుకుంటే 100 రూపాయలు, 140, 95 రూపాయలు. అంటే స్లోగా ధరలు అయితే ఇలా తగ్గడం అయితే చూస్తున్నాము. హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా 1 గ్రామ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఒకసారి మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా అది కూడా చూద్దాం. గత 10 రోజులుగా వెండి అంటే మార్చి 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు చూసుకుంటే 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ఎలా ఉంది చూద్దాం. మార్చి 5వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు వెండి 2,950 రూపాయలు ఉంది. ఇంకా 100 గ్రాములు వచ్చేసి 29,500. ఇంకా 1 కేజీ అయితే ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,95,000 అయితే మార్చి 5వ తారీఖు ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 6వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు వచ్చేసి 29,000. ఇంకా కిలో వెండి 5,000 తగ్గి కిలోకి 2,90,000 అయితే ఉంది. అంటే మార్చి 6వ తారీఖుని కిలోకి 5,000 తగ్గింది. ఇంకా మార్చి 7వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో అయితే ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000. ఇంకా మార్చి 8వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో అయితే ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి 2,90,000లో ఉంది. మార్చి 9వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో వెండి ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి 2,90,000లో ఉంది. అంటే మార్చి 7, 8, 9 తారీఖులో చూసుకుంటే కిలో వెండి ధరలో ఎటువంటి మార్పు లేదు, పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000లో ఉంది. ఇంకా మార్చి 10వ తారీఖు వస్తే 10 గ్రాములు
మళ్ళీ 3,000కి వచ్చేసింది. 100 గ్రాములు 30,000, కిలో వెండి 10,000 పెరిగి కిలోకి 3 లక్షల్లో ఉండడం అయితే చూస్తున్నాం. అంటే మార్చ్ 10వ తారీఖుని కిలో వెండి 3 లక్షల్లో ఉంది. ఇంకా మార్చ్ 11కి వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, కిలో వెండి ధర పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉండి మళ్ళీ 3 లక్షల్లో ఉండడం చూస్తున్నాం. అంటే మార్చ్ 10, 11 తారీఖులో కిలో వెండి 3 లక్షల్లో ఉంది. ఇంకా మార్చ్ 12 తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, ఇంకా కిలో వెండి 10,000 తగ్గి కిలోకి 2,90,000లో ఉంది. మార్చి 11, 10వ తారీఖు 3 లక్షల్లో ఉన్నటువంటి వెండి 12 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ 10,000 తగ్గిపోవడం చూస్తున్నాం. ఇంకా 13 తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, ఇంకా కిలో వెండి ధర పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000 అయితే మళ్ళీ వచ్చింది. మార్చి 14వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా కిలో వెండి అయితే 10,000 తగ్గి కిలోకి 2,80,000. అంటే మళ్ళీ మార్చి 14వ తారీఖు చూసుకుంటే కిలోకి 10,000 తగ్గిపోయి 2,80,000 అయితే రావడం చూస్తున్నాము. అంటే మెల్లగా వెండిలో కూడా మార్పు అనేది చోటు చేసుకుంటున్నాయి. అంటే బంగారం వెండి కూడా ధరలు కొంచెం మెల్లగా తగ్గిపోతున్నాయి, పతనం దిశగా వస్తున్నాయని అనుకోవాలి. దీనికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. అటువైపు పశ్చిమాసియాలో ఉన్నటువంటి టెన్షన్ వాతావరణము, ధరలు పెరుగుతాయని అనుకున్నాం కానీ ఆపోజిట్గా మళ్ళీ ఇవన్నీ తగ్గడం అనేవి చూస్తున్నాము. సో ఏది ఏమైనా ఈ టైంలో ఫెస్టివల్స్ టైంలో ఇలా ధరలు తగ్గడం అనేది మహిళలకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహిళలకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఎలా ఉంది, ఏవైతే ఇప్పుడు మనం చార్ట్ చూసాం ఈ రేట్స్ అన్నీ కూడా GST, TCS ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మీరు కనుక ఈ టైంలో మరి తగ్గుతుంది కదా ఇప్పుడు కొనాలి అనుకుంటే లోకల్గా ఉన్నటువంటి స్టోర్స్కి వెళ్ళి విత్ GST ఎలా ఉంది ధరలు కరెక్ట్గా చూసుకొని హాల్ మార్క్ ఇవన్నీ తెలుసుకొని కొనాలని చెప్పేసి నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.